హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఈరోజు మన వీడియోలోకి వచ్చేస్తే చిన్నపిల్లల్లో చాలామందికి అలాగే పెద్దవాళ్ళలో ఎవరికైనా సరే కానీ కంటి చూపు అనేది చాలా పెద్ద సమస్యగా మారింది కదండి. ఆ కంటి చూపు ఎక్కువగా మెరుగుపడాలి, అలాగే కళ్ళద్దాలని తీసేసి పక్కకు పడేయాలంటే ఈ విధమైన కూర చేసుకొని తినండి. రెగ్యులర్గా తినండి. 6 నెలల పాటు తింటే మీ కళ్ళద్దాలకి బాయ్ బాయ్ చెప్పేసి చక్కగా ఇది ఏ విధంగా వండుకోవాలో కూడా నేనైతే చూపిస్తాను. ఈ ఆకు అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎలా ఒలుచుకోవాలి, ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ అమ్ముతారు అంటే ఇది మార్కెట్లో అమ్ముతారు. అలాగే ఇదిగో ఈ విధంగా పొడవుగా అనేది ఉంటుంది. దీన్ని పొనగంటి ఆకు అని కూడా అంటారు. ఇలాగా ఉంటుంది కదా. ఈ కాడల్ని ఎక్కడైనా వాటర్ ఉన్న దగ్గర పెట్టినా కానీ ఇది అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇది మొండి మొక్క అని కూడా అనవచ్చండి. ప్రతిరోజు రెగ్యులర్గా మనము ఒక 2 గుప్పెళ్ళు అంటే మనం 2 ముద్దలు ఉంటాయి కదా, 2 ముద్దల నుంచి 3 ముద్దల వరకు ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఒక 6 నెలలు ఇది వాడడం వల్ల మనకి చక్కగా కంటి చూపు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ప్రాక్టికల్గా జరిగింది కాబట్టి మాత్రమే ఇలా వివరించి అనేది అయితే చెప్తున్నాను. అలాగే ఈ ఆకులు ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కొంచెం పొడవు అయినా పర్లేదు, ఏం పర్లేదు. ఈ విధంగానే కరిగిపోతుంది. 2 పావల నూనె అనేది వేసుకోండి. మీ ఇష్టం, నూనె ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా పోపు దినుసులన్నీ వేసేయండి. ఇది పిల్లలైతే, మా పిల్లలైతే చాలా చక్కగా ఎక్కువగా ఇష్టపడి మాత్రం తింటారు. ఉల్లిపాయలు అనేది కాస్త ఒక 2 ఉల్లిపాయలు అయితే ఎక్కువగా అయినా పడతాయి. ఇలాగా ఎక్కువగా ఇబ్బంది ఉంటే మాత్రం మీరు ఉల్లిపాయలు కానీ అలాగే టమాటాలు కానీ లేకుండా కూడా చేసుకోవచ్చు. కాస్త తక్కువగా ఉంటే మాత్రం ఈ విధంగానే ట్రై చేయండి. మనం చిన్నపిల్లల లోపల ఇప్పుడు ఫోన్లు చూడడం ఎక్కువ కావచ్చు, లేదంటే ఇతర సమస్యల వల్ల కానీ కంటి చూపు అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడన్నా దొరికితే మాత్రం ఇది ఖచ్చితంగా అయితే తెచ్చుకొని అయితే తినండి. ఈ ఆకుకూర కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియక ఉంటుంది. అలాగే ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ విధంగా చేయండి. కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు, అలాగే కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, నేను కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర వేసి అయితే ఈ విధంగా అయితే పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అంతా వేసేసి చక్కగా ఇదైతే ఫ్రై కావాలి. ఆలోగా నేను అనేది ఆకుకూర అనేది ఒక 2-3 సార్లు కొంచెం సాల్ట్ వాటర్లో వేసి అయితే తీసైతే పక్కకు పెట్టుకున్నాను. ఆకుకూర కూడా వేసేయండి. ఇది త్వరగా మగ్గుతుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. మన కంటి సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి. దీని గురించి చెప్పాలంటే చాలా విశేషాలు అయితే ఉన్నాయండి. ఇది చాలా మంచిది. మనం రోజు కళ్ళద్దాలు పెట్టుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది, అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. మస్కలాగా అనిపిస్తూ ఉంటుంది కదా. అదే పిల్లలైతే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. పిల్లలకి ఇంత చిన్నతనంలో కళ్ళద్దాలు వచ్చినాయని ఆ బాధ లేకుండా చక్కగా ఇలా పొనగంటి కూర ఖచ్చితంగా ఈ సమస్య ఉంటే 6 నెలలు ఖచ్చితంగా అయితే మీరైతే చేయండి. త్వరగా అనేది నయమవుతుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్ని ఆకుకూరలు ఏ విధంగా తయారు చేసుకుంటారో అదే విధంగా తయారు చేసుకోవచ్చు. లేదు మనం అచ్చంగా తినాలంటే ఇది ఫ్రై అనేది కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి. నేను ఎప్పుడు దొరికిన అయితే తెచ్చి అయితే వండుకుంటూ ఉంటానండి. ఈ విధంగా కొంచెం కారం వేసేసి చక్కగా మగ్గనివ్వాలి. ఇది సిమ్లో మాత్రం ఉడికించుకుంటే చక్కగా మగ్గిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో హెల్తీగా అండ్ ఎంతో చక్కగా ఆకుకూరలు అంటేనే చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి కదా. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కొంచెము రాక్ సాల్ట్ ఉంటుంది కదా, ఆ ఉప్పు కూడా వేసేసుకోండి. ఎందుకంటే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి చక్కగా అనేది మగ్గిపోతూ ఉంటుందండి. ఈ విధంగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తినమనే మాట అయితే ఉండదండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తింటారు. ఈ విధంగా అయితే చేసి పెట్టండి. కళ్ళద్దాలతో పని లేకుండా చక్కగా మన కంటి చూపుని మనమే స్వయంగా చూసే శక్తి అయితే ఈ ఆకుకూర అనేది మనకి ఇస్తూ ఉంటుంది. మీలో ఎవరికన్నా ఇలాంటి సమస్యలు ఉంటే మాత్రం ఆ వాళ్ళకైతే వీడియో అయితే సెండ్ చేయండి. ఈ విధంగా చక్కగా అడుగు మాడకుండా 2-3 సార్లు కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం నూనె పైకి తేలే అంతవరకు కలుపుకోండి. ఇదిగో చూడండి, ఈ విధంగా తేలుతుంది. అలాగే ఈ ఆకుకూర కూడా త్వరగా మెత్తబడుతుంది.
పిల్లలకి కాస్త ఎక్కువగా ఆకుకూరలు వేసి పెడితే వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కూర అయితే రెడీ అయిపోయింది. అలాగే అన్నంలోకి కూర ఎక్కువగా ఉండేటట్లయితే చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆకుకూరలు కొంచెం కూర ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, దాని ఫ్లేవరు బాగుంటుంది. ఎంతో టేస్టీగా అయితే ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఏ మాట కామాట చెప్పుకోవాలి, సూపర్గా ఉంటుంది. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం చెప్పండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.